ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడముచ్చటగా ఉన్నారు. ఇలా రండి. థ్యాంక్స్ బామ్మ. ఇంక మేము బయలుదేరతాం. ఎక్కడికెళ్తారు బాబు? కడుపు నిండా తిన్నారు కదా, కాసేపు పడుకోండి. మీ ఆవిడ కూడా బాగా అలసిపోయినట్టుంది పాపం. ఎందుకు బామ్మగారు, మేం వెళ్ళిపోతాంలే. ఎందుకమ్మా మొహమాటం? ఇది నీ ఇల్లే అనుకో. ఒళ్ళంతా చెమటలు పట్టేటట్టు అలసిపోయొచ్చావు. కాసేపు అలా నడుం వాలిస్తే మీకు అలసట తీరుద్ది. రండమ్మా. చామ్, అనుకోకుండా వచ్చిన కష్టాలివి. దేవుడు చల్లగా చూశాడేమో. కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఈ మాత్రం నీడ దొరికింది. ఇంకేం ఆలోచించకు. పద పద చామ్. బా 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 బా. మన రాజుగారి సంస్థానానికి వెళ్ళానమ్మా. నాన్నని కాపాడుకోవడానికి సాక్ష్యం కావాలి కదమ్మా. అక్కని అడిగితే మీరెవరో అన్నట్టు మాట్లాడింది కదా, అందుకే సంస్థానంలో ఏవైనా సాక్ష్యాలు దొరుకుతాయేమోనని నేను డ్రైవర్ బాబు వెళ్ళొచ్చాము. దేవుడు లేని గుడి ఎలా ఉంటుందమ్మా? మన సంస్థానం కూడా అలానే ఉంది. దొరికింది అని సంతోషపడే లోపే సాక్షుల ప్రాణాలే పోయాయమ్మా. అవునమ్మా, మాకక్కడ యాదగిరి బాబాయ్ బోనా పిన్ని కనిపించారు. వాళ్ళని చూడగానే నాన్నని కాపాడుకోవచ్చనే నమ్మకం కూడా వచ్చింది. వాళ్ళని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిద్దాం అనుకునే లోపే పిన్ని సార్, ఆ ఉపేంద్ర అలా వాళ్ళ ప్రాణాలు తీసేశాడు. నాన్నకి శిక్ష పడకుండా చేయొచ్చు అనే మా ఆశని కూడా చంపేశాడు. అందులో అనుమానమే లేదు. మన రాజుగారి రాణిగారి ప్రాణాలు తీసింది కూడా వాడే. అది ఎక్కడ బయటపడుతుందోనని బాబాయ్ని పెన్నిని కూడా చంపేశాడు. వాళ్ళనే కాదమ్మా, అక్కడికి ఎవరో వచ్చారని అనుమానం వచ్చినట్టుంది. మమ్మల్ని కూడా ఏదో చేయాలని చూశాడు. కానీ వాడి వల్ల ఏం కాలేదమ్మా. లేదమ్మా, ఎవరో వచ్చారన్న అనుమానం వచ్చింది, కానీ అది మేమే అని వాడికి తెలీదు. దొరికింది అనుకునేసరికి అన్యాయంగా ఉపేంద్ర చంపేశాడు. ఇంకా ఏమైనా దొరుకుతాయేమోనని చూస్తూ ఉంటే ఇదిగో ఈ ఒక్కటే దొరికింది. బాబు,
రాజుగారిని రాణిగారిని చంపడానికి వాడిన పొడి. ఈ డబ్బా ఆ ఉపేంద్ర గదిలో దొరికింది. దీని మీద చంపిన వాళ్ళ వేలి ముద్రలు ఉన్నాయి. కోర్టులో మనం చూపించగలిగే సాక్ష్యం ఇదొక్కటేనమ్మా. నాన్న నిర్దోషిగా బయటపడటానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో నాకు తెలీదు. ఏ సాక్ష్యం లేదన్న బాధ నుంచి ఈ మాత్రం సాక్ష్యం దొరికిందన్న ఆనందం తప్ప నాన్నని బయటకు తీసుకురాగలను అనే నమ్మకం దొరకట్లేదమ్మా. అమ్మా 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 ఏమైంది నీకు? అమ్మా అమ్మా కళ్ళు తెరవమ్మా. అమ్మా అయ్యో అమ్మా అయ్యో అయ్యో. ఏమండి కాఫీ? ప్రేమ్, రా కూర్చో. ఎక్కడికి వెళ్ళావురా? ఎందుకలా ఉన్నావు? ఏమైంది? మాట్లాడరా. ఇంకెవరి గురించి? మన రాజుగారిని రాణిగారిని వాడే చంపేశాడమ్మా ఆ ఉపేంద్ర గాడు. సార్ బాబు అది జరిగింది నాన్న. అంటే ఆ ఉపేంద్ర అనే వ్యక్తి ఇదంతా చేశాడంటావా? రామచంద్రని కావాలని ఇరికించాడంటావా? అవును నాన్న, జరిగింది చెప్పాను కదా. అక్కడ జరిగిన దాన్ని బట్టి 100% అతనే వీటన్నిటికీ కారణం అనిపిస్తోంది. మన అనుమానాలు నమ్మకాలు కోర్టుకు అవసరం లేదు. న్యాయానికి కావాల్సింది సాక్ష్యం మాత్రమే. ఇంత కష్టపడితే మీకు దొరికిన సాక్ష్యం ఆ కెమికల్ డబ్బా. దాన్ని ల్యాబ్కి పంపించి రిపోర్ట్స్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది. మినిమం 1 వీక్ అయినా టైం పడుతుంది. అంత టైం మనకు లేదు. ఒకవేళ ఈ లోపు వచ్చినా ఈ సాక్ష్యాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటుందో లేదో తెలీదు. ఒక వ్యక్తి కోర్టులో అపీర్ అయ్యి సాక్ష్యం చెప్పడానికి, ఒక రిపోర్ట్ని సాక్ష్యంగా ప్రొడ్యూస్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. సో దీన్నే నమ్ముకుని కూర్చుంటే రామచంద్రని బయటికి తీసుకురావడానికి ఎక్కువ ఛాన్సెస్ లేవు. రామచంద్ర తప్పు చేశాడని కోర్టు నమ్మేసిన దశలో నువ్వు వాదించి టైం తీసుకున్నావు.